జూనియర్ ఎన్టీఆర్ యాక్టర్, సింగర్, టీవీ హోస్ట్. సింగిల్ టేక్ యాక్టింగ్కి, సింగిల్ టేక్ డైలాగ్ డెలివరీకి, రిహార్సల్ లేకుండా డ్యాన్స్ చేయడానికి, వీటన్నిటికీ ఫేమస్. కానీ నన్ను అడిగితే తారక్ అన్న ఒక వారియర్. 39 ఇయర్స్కే ఎన్నో యుద్ధాలు చేసిన ఫైటర్. ఇప్పుడు మనకు కనిపించే తారక్ అన్న వెనక చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఎంత సక్సెస్ చూస్తున్నాడో ఇనిషియల్ స్టేజ్లో అంతే ఫెయిల్యూర్ని చూశాడు. లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ మనవడైనప్పటికీ నెపోటిజం అనే ట్యాగ్ని వాడకుండా వచ్చాడు తారక్ అన్న. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇక్కడ ఎంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారో లైక్ చేయండి అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి షేర్ చేయండి. అందరూ నెపో కిడ్స్ లాగా తారక్ అన్న చైల్డ్హుడ్ లేకుండే. దీనికి రీజన్ తారక్ అన్న గారి మదర్ శాలిని గారు. హరికృష్ణ గారికి సెకండ్ వైఫ్ అవ్వడం వల్ల వీళ్ళ ఇద్దరు పెళ్లిని సీనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీ అంతగా యాక్సెప్ట్ చేయలేదు. మే 20, 1983లో తారక్ అన్న పుట్టారు. చిన్నప్పుడు తారక్ అన్నని వాళ్ళ మదర్ డ్యాన్స్ మాస్టర్ సుధాకర్ గారి దగ్గర జాయిన్ చేశారు. చిన్నప్పుడే తారక్ అన్న కూచిపూడి నేర్చుకున్నారు. చిన్నప్పటి నుంచే డాన్స్ ఫామ్ మీద గ్రిప్ ఉంది. ఇంకా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఎన్నో అవార్డ్స్ని గెలుచుకున్నారు. తారక్ అన్నకి 9 ఇయర్స్ వరకు అమ్మా నాన్న తప్ప ఇంకెవ్వరూ తెలియదు. వాళ్ళిద్దరే ఫ్యామిలీ అనుకునేవాడంట. సరిగ్గా అలాంటి టైంలోనే ఇంకో వ్యక్తి తారక్ అన్న లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి వరకు మనవాడిని చూడని సీనియర్ ఎన్టీఆర్ గారు సడన్ గా తారక్ని చూడాలని హరికృష్ణ గారికి చెప్పారంట. హరికృష్ణ గారు తారక్ అన్నని తీసుకొని వెళ్ళారు. భయంగా సీనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళిన తారక్ అన్నని ఆయన అలాగే చూస్తున్నారంట. తర్వాత నీ పేరేంటి అని అడిగితే తారక రామ్ అని చెప్పాడంట. అది విన్న సీనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పటి నుంచి నీ పేరు నందమూరి తారక రామారావు అని అన్నారంట. ఇక అప్పటి నుంచి ఎప్పుడు ఖాళీ దొరికిన తారక్ అన్నతోనే టైం స్పెండ్ చేసేవాళ్ళంట సీనియర్ ఎన్టీఆర్ గారు. ఎంతో మంది మనవాళ్ళు ఉన్నా కానీ ఆయనకి తారక్ అన్న అంటేనే చాలా ఇష్టం. తారక్ అన్న టాలెంట్ని చూసి 1991లో వచ్చిన బ్రహ్మశ్రీ విష్ణుమిత్ర అనే సినిమాలో ఒక ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాతోనే తారక్ అన్న ఇండస్ట్రీలో డెబ్యూ చేశారు. 1996లో సీనియర్ ఎన్టీఆర్ గారు చనిపోవడంతో తారక్ అన్న ఎంతో కుమిలిపోయారు. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుందో లేదో తెలియదు. తనని ప్రాణంగా చూసుకునే తాతయ్య గారు చనిపోయారు. ఆ చిన్న ఏజ్లోనే తారక్ అన్న మళ్ళీ సపోర్ట్ లేకుండా అయిపోయాడు. ఆ తర్వాత గుణశేఖర్ గారు డైరెక్ట్ చేసిన బాలరామాయణంలో రాముడుగా యాక్ట్ చేశాడు. ఈ సినిమాలో తారక్ అన్న యాక్టింగ్ని చూసి అందరూ మెచ్చుకున్నారు. సేమ్ సీనియర్ ఎన్టీఆర్ని చూసినట్టే ఉంది అన్నారు. కానీ తాతగారి సపోర్ట్ లేకుండా హీరో అవడం చాలా కష్టమని తారక్ అన్నకి అర్థమైంది. తను కష్టపడి పైకి రావాలని డిసైడ్ అయ్యాడు. అప్పటి నుంచి అన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాడు. అందరూ డైరెక్టర్లను కలిసేవాడు. ఆ ప్రయత్నంలోనే కె రాఘవేంద్రరావు గారిని కలిశాడు. మీరు కొత్త వాళ్ళతో సినిమా తీస్తున్నారు కదా, నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి అంకుల్. నేను బ్రహ్మశ్రీ విష్ణుమిత్ర ఇంకా బాలరామాయణం సినిమాల్లో యాక్ట్ చేశానని చెప్పి అడిగారంట. తారక్ అన్న కాన్ఫిడెన్స్ చూసి ఒక మూవీలో ఛాన్స్ ఇప్పియాలి అని అనుకున్నారంట. రామోజీరావు గారు కొత్త వాళ్ళతో ఉషా కిరణ్ అనే బ్యానర్లో కొత్త సినిమా తీద్దామని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాలో తారక్ అన్నని పెట్టుకోమని రికమెండ్ చేశారంట. బాలరామాయణం చూడటంతో ఇంకా రాఘవేంద్రరావు గారు చెప్పడంతో రామోజీరావు గారు నిన్నే చూడాలి అనే సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. 2001 మే 23న రిలీజ్ అయిన ఈ సినిమా అంతంత మాత్రమే ఆడింది. కానీ తారక్ అన్న యాక్టింగ్కి చాలా మంచి పేరు వచ్చింది. తారక్ అన్న టాలెంట్ని చూసి రాఘవేంద్రరావు గారు తన శిష్యుడైన రాజమౌళిని తను తీయబోయే నెక్స్ట్ సినిమాకి హీరోగా పెట్టుకోమన్నారు. స్టార్టింగ్లో హెల్తీగా ఉన్న తారక్ అన్నని చూసి క్యాష్ చేసుకోవాలని రాజమౌళికి లేకుండే. కానీ రాఘవేంద్రరావు గారి మీద రెస్పెక్ట్తోని తీసుకున్నాడంట. తర్వాత తారక్ అన్న యాక్టింగ్ని చూసి ఫ్యాన్ అయిపోయాడంట జక్కన్న. ఆ సినిమానే స్టూడెంట్ నెంబర్ 1. ఆ తర్వాత వాళ్ళిద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. 1.2 crores తీసిన ఈ సినిమా దగ్గర 12 crores కలెక్ట్ చేసింది. తర్వాత వచ్చిన సుబ్బు సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చింది ఆది. అప్పటి వరకు ఫ్యాక్షన్ సినిమాలు తీయాలి అంటే బాలయ్య మాత్రమే గుర్తొచ్చేవాడు. కానీ ఆది సినిమాతోని ఫ్యాక్షన్ని కొత్తగా చూపించి హిట్ కొట్టాడు తారక్ అన్న. మాది రాయలసీమన్నా, అమ్మ తోడు ఎంతమంది వస్తే అంతమందిని అట్టంగా నరికేస్తా. ఈ సినిమాలో తారక్ అన్న తొడగొట్టే సీన్ ఇంకా డైలాగ్స్ అందరు ఫ్యాన్స్కి పిచ్చిగా నచ్చాయి. ఈ సినిమాతోనే తారక్ అన్న మాస్ ఫ్యాన్ బేస్ పెరిగింది. ఆ తర్వాత వచ్చిన నాగా, అల్లరి రాముడు 2 సినిమాలు కూడా ఫ్లాప్ అయినాయి. ఆ తర్వాత వచ్చింది సింహాద్రి. 20 ఇయర్స్ ఏజ్లోనే సింహాద్రిలో చేసిన యాక్టింగ్ మరి ఎవరూ చేసి ఉండరు. ఈ సినిమాతో రికార్డ్స్ అన్ని తిరగరాశాడు తారక్ అన్న. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న నందమూరి ఫ్యామిలీ ఈ సినిమా తర్వాత తారక్ మావాడే అని చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత కెరీర్ సెట్ అనుకున్నారు అందరూ. కానీ తారక్ అన్నకి ఆ తర్వాత ఆంధ్రావాలా దగ్గర నుంచి అశోక్ సినిమా వరకు అన్ని ఫ్లాప్సే. రాఖీ సినిమా కూడా యావరేజ్ హిట్ అయింది. వరుసగా ఫ్లాప్లో ఉన్న తారక్ అన్నకి జక్కన్న మళ్ళీ ఒక ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఒక కండిషన్ మీద, ఫిట్గా అయితేనే చేద్దామని అనడంతో లైపోసెక్షన్ చేయించుకొని సన్నగా అయ్యాడు తారక్ అన్న. ఆ తర్వాత తీశాడు యమదొంగ. అది ఎంతలా హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. తారక్ అన్న క్రేజ్ను చూసి టీడీపీ ఎలక్షన్ క్యాంపెయిన్కి ఇన్వైట్ చేశారు. ఈ క్యాంపెయిన్ నుంచి రిటర్న్ వస్తున్న ప్రాసెస్లో సూర్యాపేట దగ్గర తారక్ అన్నకి యాక్సిడెంట్ అయింది. ఫేస్కి ఇంకా నడుంకి ఇంజురీస్ అయ్యాయి. డాక్టర్ ఒక 1 year బెడ్ రెస్ట్ కావాలి, డ్యాన్స్ చేయలేడు అని అన్నారు.
కానీ కట్ చేస్తే 6 months కే రికవర్ అయ్యి ముందు కంటే గ్రేస్ఫుల్ గా డాన్స్ చేశాడు. అదుర్స్ సినిమా టైంకి తారక్ అన్నకి బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉండడం చూసి వివి వినాయక్ గారు డాన్స్ బిట్స్ తీసేద్దామని అనుకున్నారంట. కానీ తారక్ అన్న ఫ్యాన్స్ కోసం ఎంత నొప్పినైనా భరిస్తానని డాన్స్ చేశాడు అండ్ ఇప్పటికీ చేస్తున్నాడు. అదుర్స్ తర్వాత బృందావనం కూడా హిట్ అవడంతో తారక్ అన్న మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు అనుకున్న ఫ్యాన్స్ కి అప్పుడే ఒక దెబ్బ తగిలింది. అదే శక్తి తన కెరీర్ లోనే ఒక బ్యాడ్ మూవీ అని చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లి అంతంతగానే నడిచినా ఆ తర్వాత వచ్చిన దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస ఇవన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఎలాంటి స్టోరీని చూస్ చేసుకోవాలని అర్థం కాని టైంలో పూరి గారు ఒక స్క్రిప్ట్ తో వచ్చారు. అది తారక్ అన్నకి నచ్చలేదు. కానీ అంతకుముందు వంశీ చెప్పిన స్టోరీ బాగుంది, ఆ సినిమాని ఇద్దరం కలిసి చేద్దామని ఒప్పించాడు. ఆ సినిమానే టెంపర్. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే టైంలో తారక్ అన్న వాళ్ళ అన్న జానకిరామ్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఆ తర్వాత నుంచి మ్యాక్స్ ఎన్ని ఆడియో ఫంక్షన్స్ వచ్చినా కానీ ఏ ఫంక్షన్కి అయినా సరే ఫ్యాన్స్కి ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని చెప్తాడు తారక్ అన్న. ఆ తర్వాత 2018 ఆగస్ట్ 29న హరికృష్ణ గారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత తారక్ అన్న ఫ్యామిలీ అండ్ ఫ్యాన్స్ అందరూ బాధలో ఉన్నారు. ఎలాగోలా అరవింద సమేత మూవీని కంప్లీట్ చేశాడు. తర్వాత ఆడియో ఫంక్షన్లో తన బాధని మొత్తం ఫ్యాన్స్తో పంచుకొని ఏడ్ చేశాడు. నాన్నను మిస్ అవుతున్న బాధని హోల్డ్ చేసుకుని బిగ్ బాస్ షోకి హోస్ట్గా చేశారు. తారక్ అన్న తన స్టైల్లో దాన్ని హిట్ చేశాడు. ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్ టైంకి జనాలు లక్షల్లో వచ్చారు. ఆ టైంలో ఒక యంగ్ హీరో కోసం జనాలు అంతలాగా రావడం అదే ఫస్ట్ టైం. ఆ ఏజ్లోనే ఇంత ఫ్యాన్ బేస్ని ఎర్న్ చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. టాలీవుడ్లో ఎలాంటి క్యారెక్టర్ అయినా సెట్ అయ్యే వన్ అండ్ ఓన్లీ హీరో తారక్ అన్న. ఇలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండడం ఇండస్ట్రీ వరం అనే అనుకోవచ్చు అందరూ. RRR తారక్ అన్నకి ఒక మైల్ స్టోన్ అని అందరూ అంటారు, కానీ భీమ్ క్యారెక్టర్ తారక్ అన్న కాకుండా ఇంకా ఎవ్వరూ చేయలేరని నేనంటా. మీరేమంటారో కామెంట్ చేయండి. హ్యాపీ బర్త్డే తారక్ అన్న.